మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ కౌన్సిలింగ్ గురించి, ఆల్ ఇండియా కోటాల వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ అనే దాని గురించి మనకు అప్డేట్ వచ్చింది. దాని మీద ఆ పాయింట్ చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్ అయినా సరే నీట్ కౌన్సిలింగ్ చాయిస్ ఫిల్లింగ్ 4 PM నుంచి స్టార్ట్ అవుతుంది. 7th 4 PM నుంచి స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇలా ఇవ్వాలి, ఎంబీబీఎస్ సీట్ వస్తే ఏం చేయాలి, రాకుంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఖచ్చితంగా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ఇండియా కోటా ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అప్లై అయితే చేయండి. యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నాను, మీరు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేయండి. అప్లై చేసి మీకు నచ్చిన కాలేజెసే పెట్టుకోండి కావాలంటే, కానీ అప్లై చేయండి. ఓకేనా? అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వెబ్ ఆప్షన్స్ విషయంలో. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, క్లియర్గా మీకు చూపిస్తాను. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి మీకు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. మనకు చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. దాని మీద ఒకసారి మీకు చూపిస్తాను. గూగుల్లో ఏం చేయాలంటే మనం ఓకేనా, ఇక్కడ గూగుల్లో ఎంసీసీ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి. సింపుల్గా మీకు చూపిస్తాను ఎలా చూసుకోవాలి, మీరు చూసుకోండి క్లియర్గా. ఎంసీసీ కౌన్సిలింగ్ కమిటీ. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే, అందులో నోటిఫికేషన్స్ ఇలా వస్తుంది. వెబ్ పేజ్ మొబైల్లో కూడా క్లియర్గా అనిపిస్తుంది. ఇక కరెంట్ ఈవెంట్స్ ఉంది, సీట్ మ్యాట్రిక్స్, నర్సింగ్ రౌండ్, యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్, పబ్లిక్ నోటీస్, ఎలిజిబిలిటీ, ఇవే అనమాట. కిందికి రండి. అలానే న్యూస్ ఈవెంట్స్ అని ఉంది కదా, ఇగో మీకు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ కూడా తెలుస్తుంది. న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి చూడండి. న్యూస్ అండ్ ఈవెంట్స్ ఇందులో ఇచ్చారు చూడండి. నోటీస్ ఫర్ స్టార్ట్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్ రౌండ్ 1 అనమాట. క్లియర్గా ఇచ్చారు. 7th నుంచే, ఈరోజే ఇచ్చారు నోటీస్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్. 7th 8 అంటే ఆగస్ట్ 7th రోజు ఏమని ఇచ్చారు చూడండి. దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ ఆల్ క్యాండిడేట్ దట్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 4 PM ఆన్వర్డ్స్. ఈరోజు 4 PM నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద ఎంసీసీ వెబ్సైట్. మీరు ఎంసీసీ వెబ్సైట్ని ఫాలో అవుతుంటే టెన్షన్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఎంసీసీ వెబ్సైట్ చూడాలి, తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలి. తెలంగాణ స్టూడెంట్ అయితే ఎంసీసీ వెబ్సైట్ చూడాలి, కాళోజీ నారాయణరావు వెబ్సైట్ చూస్తుండాలి. స్టేట్ కౌన్సిలింగ్ ఏమో కాళోజీ నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఇదేమో ఎంసీసీ. ఇవి చూస్తూ ఉండాలి మీరు రెగ్యులర్గా. ఓకేనా? అప్పుడు మీకే తెలుస్తుంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే తెలుస్తుంది, మీరు చదువుతారు. దాని మీద ఎలాగో వీడియోస్ చేస్తాం. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్. కొద్దిమంది అంటున్నారు మనీ పంపిస్తే మీరు చేస్తారా అని. అలాంటిది ఏం లేదు. నేను ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నా, క్లియర్గా మీ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీ లేదు, ఫ్రీ మెంటర్షిప్. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. మీరే చేసుకోవడం బెటర్, ఎందుకంటే మీ డీటెయిల్స్ కరెక్ట్ ఫిల్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ సార్ స్టేట్ కోటా ఐడియా ఉంది సార్, తక్కువ కాలేజీలు ఉన్నాయి, ఈజీ ఐడియా ఉంది. ఆల్ ఇండియా కోటాలా ఏది పెట్టాలి, ఎలా పెట్టాలో మాకు తెలుస్తలేదు సార్ అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో దాని గురించి మీకు కొంత పాయింట్ చెప్తాను. ఇక్కడ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏమేమి ఉన్నాయి సార్ అనే దాని మీద క్లారిటీ వస్తుంది. క్లియర్గా మొత్తం క్లియర్గా చూపిస్తారు. ఇక చూడండి, టైప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, దేశం మొత్తం మీద ఉన్న కాలేజెస్, టైప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ ఇచ్చారు. ఆల్ అంటే ఆల్ సెలెక్ట్ అవుతుంది. ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇదొకటి. సెంట్రల్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం డబ్బులు అడుగుతుంది. అది చాలా ఎక్కువ లక్షలు ఉంటుంది. అలా అది అంటే పేమెంట్ సీట్ అనమాట. సింపుల్గా డీమ్డ్ యూనివర్సిటీలలో పేమెంట్ సీట్ అది. అంటే ఒక రకంగా మనకు స్టేట్ కోటాల కేటగిరీ బి లాక్ అనమాట. ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేస్తేనే మీకు అవి చూపిస్తుంది. సీట్ రాలేదనుకోండి మీ డబ్బులు మీకు వస్తాయి. డీమ్డ్ యూనివర్సిటీ అది. నెక్స్ట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది చూడండి, ఈఎస్ఐసి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్. నెక్స్ట్ చూడండి, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, బీఎస్సీ నర్సింగ్, నీట్ యూజీ. ఇక్కడ అనమాట. ఇక్కడ ఇంకా క్లియర్గా ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ మొత్తం కనిపిస్తాయి అనమాట. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ కనిపిస్తాయి. లేదు సార్ నేను టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ అండమాన్ నికోబార్ ఐస్లాండ్ ఇన్స్టిట్యూట్, అస్సాం మెడికల్ కాలేజ్, ఇలా అనమాట. మొత్తం ఇన్స్టిట్యూట్ కనిపిస్తాయి ఇక్కడ మొత్తం. ఇలా క్లియర్గా మీరు సెలెక్ట్ తెలుసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గౌట్ మెడికల్ కాలేజ్ పనాజీ ఉంది. ఓకేనా? సెలెక్ట్ ఒక్క నిమిషం, ఇది స్క్రోల్ అవుతుంది. సో ఫైనల్గా మీరు ఇక్కడ కొంత వర్క్ చేయండి, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీకు ఎలా చూసుకోవాలో నేను చెప్పాను కదా, దీన్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ ఇది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్. ఓకేనా? ఇంకా ఒకటి ఏంటంటే యూజర్, ఇక్కడ ఇచ్చారు చూడండి, యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్
2026 డేటెడ్ అని ఇచ్చారు చూడండి. ఇది క్లిక్ చేస్తే ఇది చదివితే మొత్తం ఆల్మోస్ట్ మీకు కౌన్సిలింగ్ గురించి మొత్తం ఐడియా వస్తుంది. ఓకే, నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. ఇది ఓపెన్ అయినట్లుంది. ఇది ఒకటి యూజర్ గైడ్. ఓకే, అది ఓపెన్ అయ్యే లోపల మేబీ కొంచెం ఒక్కొక్కసారి స్లో అవుతుంది. అది ఓపెన్ అయ్యే లోపల మీ టైం వేస్ట్ కాకుండా నేను ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. మస్ట్ అప్లై, ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా అప్లై చేయండి ప్రతి స్టూడెంట్. మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తారు తక్కువ వచ్చిన మేము ఎందుకు అప్లై చేయాలి సార్ మాకు రాదు కదా అని. నేనేమంటున్నా అంటే మీరు కొంత అమౌంట్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి అందులో రిఫండబుల్ ఉంటుంది, కొంత నాన్ రిఫండబుల్, కొంత కట్ చేసుకుంటారు. క్లియర్గా మనకు ఇచ్చారు రూల్స్. ఓకేనా, ట్రై చేస్తే తప్పలేదనేది నా పాయింట్. 100% ఎవరైనా రాసిస్తే మీకు అప్పుడు ట్రై చేయకుండా ఉండండి. ఓకేనా, 100% రాదు అని ఎవరు చెప్పరాలా. సో ట్రై చేయండి, కష్టపడ్డారు కదా, ఏదైనా అదృష్టం బాగుండి వచ్చిందంటే 1% ఛాన్సెస్ ఉంటుంది అలా. ఓకేనా, వచ్చిందంటే లైఫ్ మారిపోతుంది కదా. సరే 99% రాకపోవచ్చు మీరు అనుకున్నట్లు, చాలా తక్కువ ఉన్నాయని. కానీ ఏదైనా మిరాకిల్ జరిగి ఎక్కడో వేరే స్టేట్లో వచ్చింది అంటే మాత్రం అప్పుడు మీ లైఫే మారిపోతుంది అన్నది నా ఒపీనియన్, సలహా మాత్రమే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, నేను పర్ఫార్మెన్స్ వైజ్ చెప్తున్నా. ఫస్ట్ అందరికి గుర్తుకొచ్చేది ఎయిమ్స్. ఎందుకు సార్ ఎయిమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు? స్టేట్ కాలేజెస్కి ఎయిమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నా చూడండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్, సింపుల్గా ఒక పాయింట్ చెప్తా చూడండి. మన ప్రైమ్ మినిస్టర్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఎయిమ్స్ ఢిల్లీ వెళ్తారు. అంటే ఎయిమ్స్కి హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్, తర్వాత ఫెసిలిటీస్, ఫండింగ్, స్టూడెంట్కి హాస్టల్, ఏది చూసినా చాలా హై లెవెల్ ఉంటుంది అనమాట. క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి టాపర్స్ అందరూ ఎయిమ్స్ ప్రిఫర్ చేస్తారు. ఓకేనా, కొద్దిమంది ఆల్ ఇండియా ర్యాంకర్ ఎయిమ్స్ కాకుండా జిప్మర్ పుదుచ్చేరి కూడా ప్రిఫర్ చేస్తారు. ఓకే, దాని యొక్క బ్రాండ్ని బట్టి. సో ఎయిమ్స్ అనుకుందాం. ఎయిమ్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్డ్గా సింపుల్ చెప్తా చూడండి. టాప్ 50 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళంతా ఎయిమ్స్ ఢిల్లీ సెలెక్ట్ చేసుకుంటారు. ఎయిమ్స్ ఢిల్లీ తర్వాత ఏది బెటర్ సార్ అంటే ఎయిమ్స్ జోధ్పూర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ బేస్డ్ కట్ ఆఫ్ పరంగా చెప్తున్నా. నెక్స్ట్ ఎయిమ్స్ భోపాల్ అవుతుంది, ఎయిమ్స్ భువనేశ్వర్ అవుతుంది, ఎయిమ్స్ రిషికేష్ అవుతుంది, ఎయిమ్స్ నాగ్పూర్ అవుతుంది, ఎయిమ్స్ మంగళగిరి అవుతుంది, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ బఠిండా, ఎయిమ్స్ బీబీ నగర్ అవుతుంది. ఇప్పుడు ఒక పేరెంట్ సిచ్యువేషన్ చెప్తా చూడండి. సార్ మా అబ్బాయి నాది ఆంధ్రప్రదేశ్, ఎయిమ్స్ ఢిల్లీ కాకపోతే నేను ఇంకా ఎక్కడ పంపాను సార్, ఎయిమ్స్ మంగళగిరి నాకు బెటర్ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిమ్స్ మంగళగిరి సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటారు. సరే ఒక పేరెంట్ హైదరాబాద్లో ఉన్నారు, ఎయిమ్స్ ఢిల్లీ నాకు ఎయిమ్స్ వేరే స్టేట్ వద్దు మా పిల్లల్ని ఇక్కడ హైదరాబాద్లోనే అనుకుంటే ఎయిమ్స్ బీబీ నగర్ సెలెక్ట్ చేసుకుంటారు. పేరెంట్ ఇష్టం అనమాట. చాలా పారామీటర్స్ ఉంటాయి ఇందులో. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలి. కొద్దిమంది పేరెంట్స్ సివిల్స్ రాయాలని, లేదా ఎంబీబీఎస్ చదివేటప్పుడు నేను పీజీ కోచింగ్ ఇప్పిస్తా, ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అకాడమిక్స్ వైజ్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్డ్గా పెడతా అంటే ఫస్ట్ ఢిల్లీ, జోధ్పూర్, భోపాల్, భువనేశ్వర్ ఇలా పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ సరే ఎయిమ్స్ పెట్టేస్తారు. ఎయిమ్స్ వస్తే ఫుల్ హ్యాపీ. ఎయిమ్స్ రాకపోతే ఎయిమ్స్ మధ్యలో జిప్మర్ యాడ్ చేసుకుంటే జిప్మర్ పెట్టుకోవచ్చు. లేదా ఈఎస్ఐసి కాలేజ్ సార్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కదా, మంచిగా ఉంటాయి అని అంటున్నారంటే ఈఎస్ఐసి కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్, లేదా సార్ సెంట్రల్ యూనివర్సిటీస్, మీ ఇష్టం అనమాట. సెంట్రల్ యూనివర్సిటీస్ ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఒక సింపుల్ ఐడియా చెప్తా చూడండి. ఎయిమ్స్ అయితే వెరీ ఫార్ కాకుండా అక్కడ నార్త్ సైడ్ దూరం అని కాకుండా కొంతవరకు టాప్ ఎయిమ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. నెక్స్ట్ ఈఎస్ఐసి. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ మనకు 15% స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు గాంధీ తీసుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకోండి. గాంధీ గవర్నమెంట్ తెలంగాణలో, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కదా. 100 సీట్లు ఉన్నాయనుకోండి, 15 ఆల్ ఇండియా కోటా కదా. అలా మీరు ఏం చేయండి అంటే స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీ స్టేట్లో పెడతారు, ఓన్ స్టేట్లో. తెలంగాణ అయితే తెలంగాణలో కంప్లీట్ చేస్తారు. తెలంగాణ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవుదాం అనుకుంటే నియర్ బై స్టేట్స్ చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మనకు దగ్గర అవుతుంది. నెక్స్ట్ కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇలా బార్డర్ చూసుకొని పెట్టండి. ఓకే, మ్యాప్ పెట్టుకోండి క్లియర్గా. ఓకే, నాకు క్లియర్గా అక్కడ చూపిస్తుంది. మీరు సెలెక్షన్ చేసేటప్పుడే దాన్ని మీద క్లిక్ చేస్తే ఎంత దూరము, ఎలా ఉంటుంది క్యాంపస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది ఒక సజెషన్ నాకు. ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు ఏం చేస్తారు, మనకు దగ్గర ఉన్న స్టేట్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా స్లోగా మూవ్ అవ్వండి. అన్ని గవర్నమెంట్ మంచివే, ఇవేం ప్రైవేట్ కాదు కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ అయితే మంచివే అనమాట. అన్ని గవర్నమెంట్ కాలేజెస్ మంచివే ఉంటాయి కాబట్టి ఇట్ బ్రాండెడ్ మిస్ అయితే స్టేట్ కాలేజెస్లో మీరు ఎంబీబీఎస్ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఇంకొకటి మ్యాక్సిమం కాలేజెస్ పెట్టండి ఎక్సెప్ట్ డీమ్డ్ అంటే డబ్బులతో కూడుకున్నది మేనేజ్మెంట్ లాక్ అనమాట. మ్యాక్సిమం పెట్టండి. ఓకే, ఎయిమ్స్ పెడతారు, జిప్మర్ పెడతారు, సెంట్రల్ యూనివర్సిటీస్, ఈఎస్ఐసి కాలేజెస్, స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ ఇలా పెడతారు. అవి ఎన్ని ఉంటాయి అనేది ఇంతకుముందు చూపించాను కదా అలా. ఓకే, ఇలా వెబ్ ఆప్షన్స్ పెడతారు మీ యొక్క.
సో ఫస్ట్ బ్రాండ్ చూసుకుంటారు. ఇంకొకటి కొన్ని పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ చూసుకోండి, అక్కడ హాస్టల్ని చూడండి. తర్వాత అది నార్తా సౌతా, ఇది కూడా ఇంపార్టెంట్. సౌత్కి నార్త్కి ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ వెళ్ళిన తర్వాత మనకు అగ్గుపడుతుంది. సరే ఏదైనా క్యాంపసే కదా సార్, హాస్టలే కదా సార్, మా పిల్లలు చాలా స్ట్రాంగ్ అనుకుంటే మీరు ఎక్కడన్నా జాయిన్ చేయండి. కానీ కొద్ది మందికి కొన్ని పడకపోవచ్చు పిల్లలు, అది దృష్టిలో పెట్టుకొని మీకు మాత్రమే అర్థమవుతుంది మై డియర్ స్టూడెంట్ పేరెంట్స్, మీ పిల్లల గురించి మీకు మాత్రమే అర్థమవుతుంది. సౌత్ సార్ ఇక్కడనే దగ్గర కదా సార్, మేము ఏం చేస్తాం ట్రాన్స్పోర్ట్ అంతా ఈజీ, ఎవ్రీ మంత్ వెళ్ళేసి రావచ్చు, 15 రోజులకు ఒకసారి వెళ్ళేసి రావచ్చు, లేదా వాళ్ళు రావచ్చు, ఇలాంటివన్నీ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కాలేజీలోకి ఎంటర్ అయినాక హాస్టల్ ఇంపార్టెంటే, ఫుడ్ ఇంపార్టెంటే, ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంటే, డిస్టెన్స్ ఇవన్నీ ఇంపార్టెంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది దృష్టిలో పెట్టుకొని స్టెప్ తీసుకోండి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అయ్యో నేను కౌన్సిలింగ్లో అది అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నా, చాలా ఇబ్బంది, అక్కడ ఫుడ్ బాగాలేదంట, ఫుడ్ అది డిపెండ్స్ ఆన్ మెస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను అసలు ఫుడ్ పడట్లేదు, బయట తీసుకెళ్ళాలంటే క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళాలి, ఇలా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి మై డియర్ పేరెంట్స్, పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి స్ట్రెంత్ అన్నవి నిలబడగలిగినారు అంటే వాళ్ళ లైఫ్లోకి ఎటువంటి డోకా ఉండదు. కానీ మన వైపు నుండి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం అయితే మన బాధ్యత, ఎంబీబీఎస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మీరు స్టెప్ తీసుకోండి. ఇంకొకటి నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నా, ఇది ఓకే ఫెయిల్డ్ రీలోడ్ అని ఇది చూద్దాం. యూజర్ మాన్యువల్ ఉంది కదా బులెటిన్, యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీరు ఒకసారి చూడండి అని చెప్పిన చూడండి ఒక్కసారి. అందులో కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూజర్ మాన్యువల్న మనకు సీట్ వస్తే ఏం చేయాలి, సింపుల్గా చెప్తా చూడండి. సీట్ వస్తే మీరు ఏం చేయాలని అంటే, మీకు ఒకళ్ళు బాగా నచ్చింది సార్, ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1లోనే సీట్ వచ్చింది, మీకు ఫుల్గా నచ్చిందంటే మీరు ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ చేసుకున్నారంటే నేను అప్గ్రేడ్కి వెళ్ళాను సార్ అని చెప్పేసి ఫ్రీజ్ చేసుకుంటారు. ఓకే, ఫ్రీజ్ చేసుకుంటే మీకు వచ్చిన కాలేజే ఫైనల్గా మీరు ఆ ఎంబీబీఎస్ సీట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇది ఒక ఆప్షన్. లేదు సార్ నాకు వచ్చిన కాలేజీ నచ్చలేదు, ఇంకా పైన మంచి కాలేజీలు ఉన్నాయి, నేను సెకండ్ రౌండ్లో నేను ఇంకా మంచి కాలేజీ రావాలని కోరుకుంటున్నాను, నాకు ఎయిమ్స్ ఢిల్లీ కావాలి, నాకు మంచి మార్కులు ఉన్నాయి, నాకు ఎయిమ్స్ నాగ్పూరే వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే అప్గ్రేడ్కి వెళ్ళాలన్నమాట. అప్గ్రేడ్కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలి అంటే అప్గ్రేడ్కి, ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు, అప్గ్రేడ్కి వెళ్ళాలన్నమాట. అప్గ్రేడ్కి వెళ్ళేటప్పుడు మనము జస్ట్ ఫ్లోట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అక్కడ కనిపిస్తుంది సీట్ వచ్చిన తర్వాత. ఓకే, ఫ్లోట్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు సెకండ్ రౌండ్లో మీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ మీ చేతులు ఉంటుంది, ఎందుకంటే మీరు దానికి సంబంధించిన ఫీజు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఉంటారు కాబట్టి మీ చేతులు ఉంటుంది. అప్గ్రేడ్కి వెళ్తే ఏమవుతుంది అని అంటే, వస్తే కొత్త కాలేజ్ వస్తుంది. ఓకే, రాలేదు అంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది అనమాట. ఇది ఇది రౌండ్ 1లో జరిగేది. రౌండ్ 1లో మీకు సీట్ ఇష్టం ఉంటేనేమో మీరు ఏం చేస్తారు, ఫ్రీజ్ చేసుకుంటారు. ఇష్టం లేకుంటేనేమో అప్గ్రేడ్కి వెళ్తారు. అప్గ్రేడ్కి ఎట్లా వెళ్ళాలంటే ఫ్లోట్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్లోట్ అని సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ రౌండ్లో వస్తే కొత్త కాలేజ్ మీకు అనుకున్న కాలేజ్ రావచ్చు, రాకపోతే మీ కాలేజ్ మీకు ఉంటుంది. అలా అనమాట. అసలు సీటే రాలేదనుకోండి, సీట్ రాకుండా నో ప్రాబ్లం, రౌండ్ 2లో మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కాదు, ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కటేసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఒక్క రౌండ్ ఫస్ట్ అప్పుడే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, పేమెంట్ చేస్తాము, వెబ్ ఆప్షన్స్ ఇస్తాము. సీట్ రాకుంటే డైరెక్ట్ సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్సే ఇస్తాం. ఓకేనా, అలా అనమాట. ఒకవేళ సీట్ వచ్చిందంటే ఫ్రీజ్ చేసుకుంటారా ఫ్లోట్ పెట్టుకుంటారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు బాగా నచ్చితే ఫ్రీజ్ పెట్టుకుంటారు, లేదు సార్ నేను అప్గ్రేడ్కి వెళ్తాము అని అనుకుంటే ఫ్లోట్ పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, అప్గ్రేడ్కి పెట్టుకుంటే మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది, ఫ్రీజ్ పెట్టుకుంటే మాత్రం కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు ఆ రౌండ్ 1 అలాట్మెంట్ తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను. ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు ఎందుకో. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ అయినా సరే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఇండెక్స్లో క్లియర్గా రూల్ వైజ్గా చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు చాలా వరకు డౌట్స్ అన్నీ మొత్తం క్లారిఫై అవుతాయి. ఓకేనా, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. మీ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు అప్ టు డేట్. మీకు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ లిస్ట్, తెలంగాణ కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ ఒక వీడియో చేస్తాను. ఆల్ ఇండియా కోటా అయితే ఇలా ఆలోచించి పెట్టుకొని ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.